నిన్న సోషల్ మీడియాలో అంతా ఒక హాట్ టాపిక్ నడిచింది. అల్లు అర్జున్ గారి గురించి ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక బాలీవుడ్ బ్రాండ్ మేనేజర్ ఆవిడెవరో పెద్దగా తెలీదు. అందులో ఉన్న ఒక క్లిప్ బాగా వైరల్ అయింది. ఆ క్లిప్‌లో ఆమె ఏమంటదంటే, ఈయన అల్లు అర్జున్‌ని కలవడానికి వెళ్తే ఒక 42 పాయింట్స్ డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి ఇచ్చారని, హీరోకి ఐ కాంటాక్ట్ చేయకూడదని, హీరోతో షేక్ హ్యాండ్ చేయకూడదని, మేనేజర్లుంటారని ఇలా ఏవేవో చెప్పుకుంటా వచ్చారు. ఇది నిజం ఏంటి అనేది ఎవరో చెప్పలేరు. ఎందుకంటే ఆవిడెవరో కూడా ఎవరికీ తెలీదు. సో, అసలు పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి చెప్దాం. నేను మీకు అందరికీ తెలిసిందే ప్రొఫెషనల్‌గా ఇలా చాలామంది హీరోలతో క్లోజ్‌గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటదిప్పుడు. ఆ ప్రాసెస్‌లో అల్లు అర్జున్ గారిని 2 సార్లు కలిసా. ఒకటి 'పుష్ప 2' ముందు, 'పుష్ప 2' తర్వాత. బిహేవియర్ పరంగా ఈవిడ చెప్పిన 42 డూస్ అండ్ డోంట్స్ గానీ, లేకపోతే షేక్ హ్యాండ్‌లు ఇవ్వకూడదన్న కండిషన్ గానీ, ఏది కనపడలేదు. సో, సరే కొంతమంది ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఏమంటారంటే, మీరు మీడియా పర్సన్స్ కాబట్టి మీతో బిహేవ్ చేసే ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటది. మిగతా వాళ్ళతో డిఫరెంట్‌గా ఉంటదని అనొచ్చు. రీజనబుల్ కూడా అది. బట్ ఏంటంటే 2 సార్లు కలిసిన అల్లు అర్జున్ గారిని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే, ఒక ఫాన్స్ ఒకానొక సందర్భంలో ఒక యాడ్ షూట్‌లో కూడా కలిసాను నేను. యాడ్ షూట్‌లో అక్కడున్న జూనియర్స్, ఎక్స్‌ట్రాస్ వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళతో ఎలా మింగిల్ అయ్యారు, లేపోతే షూట్ తర్వాత ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఫోటోస్ ఇచ్చారు, అయన్నీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇటువంటి యాటిట్యూడ్ అనేది ఎక్కడా కనిపించలేదు. సరే అదర్ సైడ్ మాట్లాడదాం. అసలు హీరోలు ఈ యాటిట్యూడ్ అనే డిస్కషన్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, ఒకటైతే చెప్పాలి. ప్రతి స్టార్ హీరో దగ్గర ఒక ప్రోటోకాల్ ఉంటది. అంటే ఒక చాలామంది రోజు కలుస్తూ ఉంటారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎవరెవరో సినిమాలు తీసేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, బ్రాండ్స్ తీసుకొచ్చేవాళ్ళు, రకరకాల మంది కలుస్తూ ఉంటారు. వాళ్ళలో వీళ్ళేమి ఒక బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఇది కంపెనీ నడపరు. సో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది స్క్రీన్ చేయరు. సో, వాళ్ళకి కొన్ని ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ఏదైతే అల్లు అర్జున్ దగ్గర గానీ, లేకపోతే వేరే హీరోల దగ్గర గానీ, అవతల వాళ్ళని డీమీన్ చేసేలా ఉండదు. ఎందుకు ఉండదంటే, సరే వీళ్ళకి పెట్టే రూల్స్ అయన్నీ ఎలా ఉన్నా సరే, ఒక్క ఇన్సిడెంట్ బయటికెళ్ళినా ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం వచ్చేసి రీల్స్ యుగం అయిపోయింది కాబట్టి, ఒక్క చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని ఫోటో గానీ, ఒక వీడియో గానీ తీస్తే, అది మొత్తం సోషల్ మీడియా అంతా బొంబార్డ్ అయిపోయి వాళ్ళ రెప్యుటేషన్ బియాండ్ డ్యామేజ్ కంట్రోల్ అయిపోతది. సో, ఇలాంటి పనులు ఎవరు చెయ్యరు. సరే అల్లు అర్జున్ దగ్గర ఉన్నవాళ్ళు ఇలాంటివి చేశారని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వెషన్ ఉంది. నిన్న చేసిన పాడ్‌కాస్ట్‌లో ఒక ఫండమెంటల్ క్వెషన్ ఏంటంటే, ఎవరైతే ఎలిగేషన్ చేశారో ఆవిడ ఒక బ్రాండ్ మేనేజర్, బ్రాండ్ స్ట్రాటజీస్ ఏదో చేసే ఆవిడంట. అంటే ఐడియల్లీ హీరోలకి డబ్బులు సంపాదించే ప్రొఫెషన్‌లో ఆవిడుంది. సో, డబ్బులు సంపాదించే ప్రొఫెషన్‌లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ ఏదో చేశారు, ఏదన్నా ఇలా చేశారంటే అర్థం ఉంది గానీ, అంత ఇంపార్టెంట్ కీ రోల్‌లో ఒకళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఆబ్వియస్‌లీ ఆళ్ళని ఇల్ ట్రీట్ చేసే అవసరం ఎవరికీ ఉండదు. సో, ఈ ఎపిసోడ్ అంతా చాలా ఫ్యాబ్రికేటెడ్‌గా అనిపిస్తుంది. సో, అది కూడా పక్కన పెడితే, నెక్స్ట్ వచ్చి ఈ ప్రోటోకాల్ ఇయన్నీ పక్కన పెడితే, ఈ ఎలిగేషన్స్ ఎలా ఉంటాయి? బాలీవుడ్‌లో ఒక కల్చర్ ఉంటది. పేజ్ 3 కల్చర్ అందరూ ఫాస్ట్ కల్చర్ అక్కడికి, ఇక్కడికి మన తెలుగు సినిమా కల్చర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆన్ ది పాయింట్ వాళ్ళు ఇక్కడ సౌత్‌లో నుంచి ఈ మధ్యన ఎళ్లి హీరోస్ ఎంతో కొంత డామినేట్ జేసి, మన సినిమాలు ఇక్కడ ఆడడం, రికార్డులు చేయడం, వాటి వల్ల ఈ కల్చరల్ మిస్ మ్యాచ్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు. సో, మన వాళ్ళు ఫిట్ అవ్వరు కాబట్టి ఇలాంటి ఎలిగేషన్స్ అన్నీ చాలా వస్తాయి. గతంలో కూడా బాలీవుడ్‌లో మీరెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఉంటది. చాలా హిట్ జాబ్స్ అనేవి ఎక్కువ. ఒక హీరో, ఇంకో హీరో మీద ఒక ఒక ప్రొడక్షన్ హౌస్, ఇంకో ప్రొడక్షన్ మీద ఇయన్నీ చాలా కామన్‌గా జరుగుతా ఉంటాయి అక్కడ. సో, ఆ కల్చర్‌లోకి తెలుగు సినిమా ఫ్యాన్స్ పడకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే, మన హీరోలు మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన హీరో ఫ్యాన్స్‌కి పడవు. మనలో మనం ఎన్నైనా కొట్టుకోవచ్చు. ఈ బాలీవుడ్ ఔట్‌సైడర్, ఇన్‌సైడర్ కల్చర్ వచ్చి, బాలీవుడ్ కల్చర్‌ని తీసుకొచ్చి మన మీద ఎవరైనా చేసే పనుంటే, మన ఫ్యాన్ వార్స్ గానీ, లేపోతే మన ఫ్యాన్స్ గానీ, వాళ్ళ చేతిలో వెపన్స్ అవ్వకూడదు. ఎందుకంటే, ఇదే పరిస్థితి రేపొద్దున ఇప్పుడు అల్లు అర్జున్‌కొచ్చింది. రేపు ఎన్టీఆర్‌కి రావచ్చు, రామ్ చరణ్‌కి రావచ్చు, ప్రభాస్‌కి రావచ్చు, ఇంకొకటి రావచ్చు.
జస్ట్ దట్ ఇలా ఒక క్యాంపెయిన్ ఒక హీరో మీదో ఇంకొకటి మీద రన్ చేస్తే వీళ్ళు వల్నరబుల్గా ఉంటారు, వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు అనే ఫీలర్ వాళ్ళకి ఇవ్వకూడదు. వెన్ ఫ్యాన్స్ మధ్యన హీరోల మధ్యన డిఫరెన్సెస్ ఉంటే ఇక్కడ ఏదన్నా తేల్చుకోండి, కానీ దీంట్లోకి అయితే పడొద్దు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడే చాలా మంది ఏదన్నా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూ మీద ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది తెలియదు హీరోలకు కూడా. రెస్పాండ్ అయితే ఆ ఇన్సిడెంట్కి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్ట, ఆ ఎలిగేషన్స్ చేసేవాడికి ఇంకా పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చినట్ట అనే ఒక డైలమాలో పడిపోయి ఆ ఇష్యూని బియాండ్ ద రిపేర్ అయ్యే వరకు అడ్రస్ చేయకుండా వదిలేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ ఈ విషయంలో చాలా బాగా రెస్పాండ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇటువంటి ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు ఒక హీరో కానీ ఎవరన్నా ఒక డైరెక్టర్ కానీ వాళ్ళని అక్రాస్ ది ఇండియా వాళ్ళు ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టం. అలాంటిదప్పుడు ఇలాంటి ఒక ఇష్యూ వచ్చి సింపుల్గా ఒక చిన్న యూట్యూబ్ వీడియో నుంచి దాన్ని డ్యామేజ్ చేసేస్తే దాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. ఒక రకంగా వాళ్ళు ఇంత క్విక్గా రెస్పాండ్ అయినట్టు వాళ్ళ టీంని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇదే టైంలో ఇప్పుడు అల్లు అర్జున్కి నెగటివ్స్ లేవా అంటే చాలా ఉండొచ్చు. అంటే కొంతమంది యాటిట్యూడ్ అంటారు, ఐకాన్ స్టార్ అని చెప్పి టీషర్ట్లు వేసుకున్నారో, లేకపోతే ఇంకోటి చేశారు, అంటే పుష్ప తర్వాత అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చాక లైవ్ పెట్టించారు, ఇండస్ట్రీ అంతా ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్ కింద నడిపించారు. ఇలాంటివన్నీ నెగిటివ్స్ ఉన్నాయి, కాదని అనం. కానీ ప్రతి హీరోకి నెగిటివ్స్ అనేవి ప్రతి హ్యూమన్లోనే ఉన్నట్టే ఉంటాయి. బట్ ఫండమెంటల్లీ ఒకటైతే చెప్పాలి, మన హీరోలందరూ ఎస్పెషల్లీ మన స్టార్ హీరోలందరూ వేరే వాళ్ళని ట్రీట్ చేసే విధంలో బంగారం అనే చెప్పుకోవాలి. వీటిని ఇలాంటి హిట్ జాబ్స్ ఒక ప్రాపగండా ఏదైనా నడిపేటప్పుడు అలర్ట్గా ఉండి ఫ్యాన్స్ అందరూ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఈ ప్రాబ్లం ఈవేళ అల్లు అర్జున్కి వచ్చింది, రేపొద్దున ప్రభాస్కి వస్తుంది, రేపొద్దున ఎన్టీఆర్కి వస్తుంది, తర్వాత రామ్ చరణ్కి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో వీళ్ళ ట్రాప్లో పడకూడదు. సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేస్తే బెటర్.